ఇప్పుడెట్టా పెద్దబాబు గారు? ఇంతటితో దారులు మూసుకుపోయాయని నిరుత్సాహపడనక్కర్లేదు. చంద్రముఖి బతికే ఉందన్న భయం నీలాంబరిలో ఉంది. ఆ భయమే తప్పు చేయిస్తుంది. అప్పుడు నీలాంబరి నిజస్వరూపం తనే బయట పెట్టుకుంటుంది. ఆలోచిస్తా ఉంటే మీలో దిగులు పుడుతుంది పెద్దబాబు గారు. అవన్నీ ఓకే అండి. నువ్వేం కంగారు పడక పార్వతి, నేను ధైర్యంగానే ఉన్నాను. మనం కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగితే పెట్టుబడిని తిరిగిచ్చేయగలం. ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వచ్చినట్టుంది, చూడు పార్వతి. అర్ధనారీశ్వర స్తోత్రం పఠిస్తే భార్యాభర్తలకు ఎదురైన సమస్యలు పోయి సంతోషం ఆవహిస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు కొంగుని చేతికి అంటే చేతి మణికట్టు కట్టుకుని అర్ధనారీశ్వరుణ్ణి తలుచుకోవాలి. ఇలా 21 రోజులు చేస్తే మంచి జరుగుతుంది. పార్వతి, విన్నావా? ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుందేమో కదా? ఏమో పెద్దబాబు గారు, ఒకప్పుడు ఇట్లాంటి వాటి మీద నాకు నమ్మకం ఉండేది. మీకిట్టా జరిగినప్పటి నుంచి దేని మీద ఇష్టం లేకుండా పోనాది. అలా అంటావేంటి పార్వతి? అవును పెద్దబాబు గారు, అమ్మగారు ఆశీర్వదించడమే కావాలి కాని ఇంకే దేవుడు అనుగ్రహం అక్కర్లేదనిపిస్తుంది. నిజంగా దేవుడు కనికరించుంటే మీకు సూప్ వచ్చేది, అమ్మగారికి నిజం తెలిసేది. చంద్రముఖి సేతుల్లో ఆ నీలాంబరి చచ్చిపోయేది. పెద్దబాబు గారు, ఇక లేవండి. పార్వతి, 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 ఏమైంది పార్వతి? ఏమైంది? ఏమైంది పార్వతి? నీకేం కాలేదు కదా? పార్వతి చెప్పు, పార్వతి చెప్పు, చెప్పు పార్వతి. నీకేం కాలేదు కదా పార్వతి? ఏం కాలేదు పెద్దబాబు గారు, మీరు కంగారు పడకండి. రండి పడుకున్నాం. ఏంటిట్టా? పార్వతి చూసావా, నీ కొంగు నా చేతికి చుట్టుకుందంటే ఆ దేవుడు అనుగ్రహం ఉందనే కదా? ఇందాక మొబైల్లో విన్నది జరుగుతుందనే కదా? అంటే మన జీవితంలో ఈ 21 రోజుల తర్వాత మార్పు వస్తుందంటారా పెద్దబాబు గారు? ఖచ్చితంగా వస్తుంది పార్వతి. భగవంతుడు మనకు దారి చూపిస్తున్నాడు. ఆచరించాల్సిన బాధ్యత మనకుంది. నమ్మకముంచు పార్వతి, మన బంధం బలపడుతుంది. మన మధ్య ఉండే బంధం ఎప్పటికీ బాగుండాలి పెద్దబాబు గారు. ఈశ్వరిచ్చలేంది ఏది జరగదంటారు. కరెక్ట్ గా ఈ టైంలోనే మొబైల్లో వాయిస్ రావడం ఏంటి? నువ్వు ఇలా జారి పడిపోయి కొంగు నా చేతికి చుట్టుకోవడం ఏంటి? మనం ఆ దేవుడు ఎలా చెప్తే అలా వినాలని కదా? అట్టగైతే ఇయ్యాలే వ్రతం ఆచరించి మొదటి రోజు అనుకుందాం పెద్దబాబు గారు. రండి, ఈ కొంగు అట్టాగి ఉంచి నిద్రపోండి. పదండి, జాగ్రత్త.
అఖిలాంటి దృష్టిలో పార్వతి దుర్మార్గురాలనిపించే అవకాశం ఇప్పుడొచ్చింది. ఈ దెబ్బతో అది అవుట్ హౌస్ లో కూడా ఉండదు. నీలమ్మా, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావమ్మా? నీలమ్మా! ఏంటి సరసాలు చండాలంగా? నీతో నాకు సరసాలేంటి నీలమ్మా? నిన్ను కాపాడదామని. అసలు ఏమైందని కాపాడాలనుకున్నావు? ఏమైందా? అటు చూడు, ఇంకో కొరియర్ బాక్స్. ఈసారి ఇంకా పెద్దగా ఉంది. బ్లాస్ట్ అయితే పీసులు అయిపోతావే. అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? ఏమైందంటీ? ఏమైందంటే నో 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 నో, బాంబు ఉంది, అది ముట్టుకోకు. ఐశ్వర్య దాన్ని ముట్టుకోకు. అంటే అందులో బాంబు ఉందని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తారమ్మా? చచ్చాక అందరూ చెప్పుకుంటారు. కొరియర్ వచ్చిందాంటీ, కావాలంటే తీసుకోండి. బాబు బాబు, నో నో నో, దగ్గరికి రాకు. వస్తే అందరి ప్రాణాలు పోతాయి. నువ్వు దగ్గర రాకు. ఆంటీ, ఇది నాకొచ్చిన కొరియర్ ఆంటీ, భయపడకండి. నీ అంకమ్మ అనవసరంగా భయపెట్టావంటీ. నీకు అసలు బుద్ధి లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అందుకే అరిచాను. పోనీలే, ఏం కాలేదు కదా. ఈసారి భయపడాల్సింది మనం కాదంటీ, పార్వతి. దానికి కూడా కొరియర్ వస్తుందా? నేను చెప్పేది పూర్తిగా వినాంటీ. మన మీద మనం హత్యా ప్రయత్నం చేసుకుంటే సూసైడ్ చేసుకునేలా ట్రై చేసి అఖిలాంటి జాలి పడేలా ప్లాన్ చేసుకోమని రాజయ్య చెప్పాడు. నీకు గుర్తుందా? చెప్పినవాడు పైకి పోయాడు కదా. పోయినవాడు ఐడియా ఇచ్చాడు, ఇప్పుడు అమలు చెయ్యాలి. శివశంకర్ అంకుల్ నమ్మినా చాలు. నా మీద ప్రమాణాలు చేయకు నీలు. పొరపాటైతే పైకి పోవడం ఖాయం. డోంట్ వరీ ఆంటీ, మనం సేఫ్ గానే ఉంటాం. పార్వతికి చెక్ పెడదాం. రేపు ఇంకో కొరియర్ వచ్చేలా ప్లాన్ చేశానంటీ. ప్లాన్ బాగుంది బాబీ. ప్లానా? ఏంటి? దేని గురించి? సూసైడ్ ప్లాన్ పిన్నమ్మా, మొత్తం రికార్డ్ అయింది. ఏమైంది మహి? వీళ్ళిద్దరు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. మామ్ పార్వతి మీద కోపడేలా, ఇంట్లోంచి గెంటేసేలా ప్లాన్ చేస్తున్నారంట బంగారం. వీళ్ళు మాట్లాడుకున్నదంతా రికార్డ్ చేసావా? ఆ అవును డార్లింగ్. మామ్కి రేపు ఎప్పుడైనా చూపించచ్చు, కానీ ముందు వీళ్ళకి చంద్రముఖి పంపిస్తానే. ఏం చేస్తున్నావు? వద్దా బాబీ? పోనీ యూట్యూబ్ లో పెట్టి అందరితో షేర్ చేస్తే ఎలా ఉంటది? ఇది కూడా పెడతారా యూట్యూబ్ లో? ఇది కూడా అంటే యూట్యూబ్ లో ఇంకే ఉన్నాయి. అదే అదే ఐశ్వర్య, పార్వతి బ్యూటీ టిప్స్ గురించి అప్పుడప్పుడు చెప్పినవి అప్లోడ్ చేశారు కదా, అవి కూడా ఉంటాయని ఆంటీ ఉద్దేశం. అంతే అంతేనా పిన్ని? ఆల్మోస్ట్ అంతే చిన్నబాబు. యూట్యూబ్ కూడా సైకిల్ ట్యూబ్ లో సడన్ గా పేలుతుందని ఈ మధ్యనే అర్థమైంది. అందులో మాత్రం అప్లోడ్ చేయకయ్యా. మీరు బ్రతికుండగా అలాంటి పోస్ట్ చేయలే, కానీ మీరిద్దరు కొంచెం అదుపులో ఉంటే బాగుంటది. లేదంటే మీ శవాన్ని కొరియర్ లో పంపిస్తుంది మామ్. ఎక్స్క్యూజ్ మీ చిన్నబాబు, ఎక్కడో తెలుసుకోవచ్చా? కాశీ కాంటీ, బతుకున్నంత కాలం పాపాలు చేశారు. అక్కడ మీ శవాన్ని కాల్చి బూడిద గంగలో కలిపితే అయినా పుణ్యం వస్తుందని. ఆ పని చేసిన మీకు పుణ్యం వస్తుంది గాని మాకు పుణ్యం వస్తుందా? నోర్మల్ ఆంటీ, వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడతావా ఏంటి? పాపం ఫీల్ అయినట్టున్నారు. పిచ్చి ప్లాన్లు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. నువ్వు రా బంగారం. చీపురు మొహం దానా? నన్నేనా? అవును నిన్నేనే. యూట్యూబ్ గురించి వాళ్ళకి డౌట్ వచ్చేలా ఎందుకు మాట్లాడతావు? సారీ నీలమ్మా, కంగారులో అలా అనేసాను. కూలమ్మా, కూల్ నీలమ్మా. నువ్వు ఎప్పుడు ఇంత నీలమ్మా, నీలమ్మా. ఒరే బుజ్జి పాపలు, మహి గారికి మీరైనా చెప్పండి. నాకు కూడా ఒక తోడు కావాలి కదా. నేను పాపాయితో ఆడుకోవాలి కదా.
నువ్వు వచ్చి ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. రా. ఇదేంటి రివర్స్ ఆడుకుంటుంది? రారా. నా మొహం బానే ఉంది కదా. నీ మొహం కాదురా, నన్ను చూడు. మేకప్ గాని గాజులు కాని ఏది మ్యాచ్ అవ్వలేదు. అయితే నన్నేం చేయమంటావు? రెడీ చేయడంలో నువ్వు ఎక్స్పెక్ట్ కదా మహి. ఇప్పుడు నువ్వు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి? ఒక సర్ప్రైజ్ పార్టీ ఉంది. నేనందరికన్నా బాగుండాలని అదిగో గోడ మీదున్న పాపాయిలు చెప్పారు. దీనికి ఏదో అయినట్టుంది. అటు ఇటు చూస్తావేంట్రా, నన్ను రెడీ చెయ్యి. ఓకే, ఫస్ట్ గాజులేస్తానే. చెయ్యి. నువ్వెంత బాగా రెడీ చేస్తావు మావా. ఇదేంటి తేడా కొడుతుంది? లేదురా, లిప్స్టిక్ ఎక్కువైందని తుడుచుకున్నాను. టిష్యూ పేపర్ తీసుకోవాలి కానీ బుగ్గ మీద కిస్ చేసి ఇష్యూ చేయకూడదమ్మా. అలాగే. మల్లెపూలు పెట్టు. అమ్మో, ఇవి కూడా తెచ్చావా? ఎన్నాళ్ళేది పూలు పెట్టి. అందుకే అంటున్నాను, అప్పుడప్పుడైనా పెళ్ళానికి పూలు తీసుకొచ్చి మురిపించాలి అని. తేవడం వరకు ఓకే, మురిపించడం అనేది మర్చిపోవడమే. తిరుగు. మామా. ఏమ్మా? సారీ కుచ్చిళ్ళు జారిపోతున్నాయి, సరి చెయ్యి. ఎక్కడా? నడుం దగ్గర. సరే, బానే కట్టుకుంటావు కదా. ఈ మధ్య సారీ తక్కువగా కట్టుకుంటున్నాను కదా, అన్నీ మర్చిపోతున్నాను. అనవసరంగా గుచ్చాయికే బాబు, చేతులు ఉనికిపోతే వ్యవహారం వేరేలా ఉంది. ఏంటి ఇలా నువ్వే మాట్లాడుకుంటున్నావు? సరి చెయ్యి మావా. అలాగే. వద్దు బాబోయ్. ఏమైంది? ఏం కాలేదు కానీ నువ్వు రెడీ అయ్యావు కదా, ఫంక్షన్కి వెళ్ళి. ఏం చేస్తావు నువ్వు? ఏంటి ఈ దౌర్జన్యం? వద్దే, వద్దు, వద్దే, వద్దు, వద్దు, వద్దు.
దౌర్జన్యం కాదు మామా, హక్కు. అక్క అడ్డంగా బుక్ అయిపోయాను. పార్టీ అని చెప్పి రెడీ చేయమన్నావు. రెడీ చేసేటప్పుడు కూడా నీకు నన్ను మమ్మీని చేయాలనిపించట్లేదా? ఏ మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను నాన్నని చేయాలనుకుంటున్నాను నాన్న. ఒక్కసారి ఫోటోలు చూడు. ఎవరిలో ఉండాలి మన పాపాయి? ఇప్పుడు అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. డిసైడ్ అయిపోయాను. నువ్వు తప్పించుకోలేవురా. ఈ రోజు నిన్ను ఒక ఆట ఆడుకుంటాను. ఉదయ్ ఉదయ్ వెళ్ళిపోయి. అమ్మా ఏయ్ వదలవే అయిపోయి. వద్దే ఆగు మావా. రాకే వద్దే వద్దు వద్దే. ఎలా తప్పించుకుంటావురా? నీ కాళ్ళు చేతులు కట్టయినా నిన్ను ఫాదర్ని చేయాలని డైరీలో రాసుకున్నాను. బంగారు దిస్ ఇస్ టూ మచ్ యార్. ఐ వాంట్ సో మచ్. నువ్వెన్ని వేషాలు వేసినా నా నుండి తప్పించుకోలేవు. ఉదయ్ ఎక్కడికి పోతావు? రాకుండా పోవు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. వచ్చావా బంగారం? వచ్చాను. ఇప్పుడు దాకా నన్ను ఆటాడుకున్నావు కదా, ఎప్పుడు చూడు నేనేం చేస్తానో. నిజంగా? అంత ఆనందం ఏంటే? ఐ లవ్ యూ మహి. కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళావు? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తాగొచ్చాను. ఇప్పుడు చూడు ఏం చేస్తానో. ఏం చేస్తావు?